గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అప్పుడు మనం కొబ్బరి కూరతో లడ్డు చేస్తారు కదండి, కోకోనట్ లడ్డు. అది ఎలా చేయాలో చూద్దాము. దానికి నేను 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇంచుమించుగా 2 కాయలు వేస్తే 2 కప్పులు అయింది. దానికి ఈక్వల్ బెల్లం తీసుకున్నాను, 2 బౌల్స్ బెల్లం. మీరు స్వీట్ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి, 1.5 బౌల్ వేసుకోండి. దాన్ని స్టవ్ మీద వేసుకుని 1/2 కప్ వాటర్ వేసుకొని, ఏ బౌల్తో తీసుకున్నారో సేమ్ మెజర్మెంట్ 1/2 కప్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి బాగా బెల్లం అంతా కరిగేలాగా ఉంచుకున్నానండి. బెల్లం మెల్ట్ అయితే చాలు, అంతకుమించి అవసరం లేదు బాగుమతిని. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత బెల్లం బాగా వడకట్టుకున్నానండి, ఎందుకంటే బెల్లంలో నలకలంతా ఉంటాయి. సో అది వడకబట్టుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని, మీ టేస్ట్ని బట్టి వేసుకుంటే ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి తురుము ఉంది కదండి, కొబ్బరి కూర అంతా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం తడి అది ఏమన్నా ఉంటే పోయేటట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, ఆ షుగర్ సిరప్ అన్నీ యాడ్ చేసుకుని కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఎక్కువసేపు పట్టదండి, ఎందుకంటే మనం తక్కువ వాటర్ వేసుకుంటాం కదా, బెల్లంలో ఎప్పుడు తక్కువ వాటర్ వేసుకోండి. సో అప్పుడు త్వరగా గట్టిగా అయిపోతుంది. సో ఇది బయట పెడితే బెల్లం చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. సో దాన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దగ్గర అయ్యే వరకు ఉంచుకొని, ఇది ఇలా చేతితో పట్టుకుంటే ఉండవుతుందండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉండలు చేసుకోండి. కొంచెం నెయ్యి తీసుకుని కొబ్బరి లడ్డు రెడీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ అలా ఉంటాయండి, బయట ఉంచుకుంటే 1 వీక్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, వెరీ హెల్దీ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.